జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లా పర్యటన, మెగా పీటీఎం కార్యక్రమం, విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానం, ప్రత్యేక సాగునీటి సలహా సంఘం సమావేశం వంటి పలు ముఖ్యమైన అంశాలతో కూడిన కాకినాడ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. సామర్లకోట పిఠాపురం బ్రాంచ్ కాలువల్లో పేరుకుపోయిన పూడిక, గుర్రపు నాచును తొలగించి చివరి ఎకరం వరకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. కాకినాడ జిల్లాలో పర్యటనలో భాగంగా సామర్లకోటలోని పిఠాపురం బ్రాంచ్ కెనాల్ 0 సామర్లకోట ఏలేరు కెనాల్ రెగ్యులేటర్ను మంత్రి పరిశీలించారు. అనంతరం పిఠాపురంలో జలవనరుల శాఖ అధికారులతో, రైతులతో ఏలేరు ఆయకట్టుకు నీటి విడుదలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సూపర్ ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ సమర్థవంతమైన నీటి నిర్వహణ ద్వారా గోదావరి డెల్టాలోని 10,60,000 ఎకరాలకు సాగు, తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో కాకినాడ జిల్లాను చెత్తరహిత జిల్లాగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. పెద్దాపురం, సామర్లకోట పట్టణాల్లో ప్రజా సౌకర్యాలు, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. పెద్దాపురంలో సుమారు 4,06,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంటును ముఖ్యమంత్రి దృశ్య మాధ్యమం విధానంలో ప్రారంభించినట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రస్తుతం రోజుకు 25 టన్నుల చెత్తను సేకరిస్తున్న పట్టణంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోజుకు 40 టన్నుల పొడి, తడి చెత్తను శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేసే సామర్థ్యంతో ఈ ప్లాంటును నిర్మించినట్లు ఆయన తెలిపారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జీజీహెచ్లోని ఎమర్జెన్సీ, ఐసీయూ, ఈఆర్ఐసీయూ వార్డులతో పాటు ఎక్స్రే, ఎంఆర్ఐ విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్య సేవలు, పారిశుధ్య నిర్వహణ, శౌచాలయాల సౌకర్యాలు, మందుల లభ్యతపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారికందుతున్న వైద్య సేవలు, సదుపాయాలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. కాకినాడ నగరంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో షైనింగ్ స్టార్స్ 2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకుని మరింత కృషి చేసి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఇంటింటా చెత్త సేకరణ ప్రక్రియను మరింత పటిష్టంగా అమలు చేయడంతో పాటు సేకరించిన ఘన వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించడంలో అధికారుల పాత్ర కీలకమని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. కాకినాడ నగరంలో కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు చెందిన పంచాయతీ అధికారులు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులకు ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026పై కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026పై అధికారులకు అవగాహన కల్పించారు. విద్యార్థుల సమగ్ర వికాసానికి, విద్యా పురోగతికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం ఎంతో కీలకమని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ తెలిపారు. పిఠాపురం మండలం జగ్గయ్య చెరువులోని శ్రీ బాదం మాధవరావు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం 4.0 మెగా పీటీఎం కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థుల చదువు, ప్రతిభ, సమయపాలనతో పాటు పాఠశాలలో అందుతున్న సౌకర్యాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడమే ఈ సమావేశాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సాగునీటి సలహా సంఘం సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఖరీఫ్ సాగునీటి విడుదలపై సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లా ప్రజాప్రతినిధుల సూచనల మేరకు ఏలేరు ఆయకట్టు పరిధిలోని 53,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఏలేరు జలాశయం నుంచి 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ప్రత్యేక సాగునీటి సలహా సంఘం నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు. కాకినాడ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య, సేవా సౌకర్యాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. ఇప్పటి వరకు మీరు కాకినాడ జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన పివివి వరప్రసాద్, ఆకాశవాణి కాకినాడ జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.